అంటున్నారు, దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. అదే తిరుగుబాటు. దేవుని యొక్క మాటను చెప్పండి ధిక్కరించ దేవుని మాటను వినలేదు. దేవుని మాటను వినలా. సౌలు జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటకు లెక్కలేని తనం చూడండి, కొన్నిసార్లు మనం నీకు లెక్కలేదా అంటాం. మనం ఏమంటాం? నీకు లెక్కలేదా, నా మాట అంటే లెక్కలేదా నీకు అంటాం మనం. మనకి ఎంత బాధ కలిగితే ఆ మాట అంటాం, నా మాట అంటే నీకు లెక్కలేదా, నా మాట నువ్వు వినవా. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను తిరస్కరిస్తే, లేదా ఆ మాటను వినకపోతే, ధిక్కరిస్తే, దేవుడు వారిని విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 16వ అధ్యాయం మనం చదువుకున్న వాక్యంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. అసలు ఇశ్రాయేలీయుల్లో గొప్ప గోత్ర